అయితే రాజుగారు మొరింగా లీవ్స్, మొరింగా డ్రింక్స్ అని చెప్పి బాగా ఫేమస్ అవుతున్నాయి ఈ మధ్య కాలంలో. ఎక్కువగా చాలా మంది మునగాకు గురించి కూడా తెలుసుకోవాలి. అంటే దాని బెనిఫిట్స్ ఏంటని చెప్తారా? అదే మొరింగా మునగాకు ఒకటేనమ్మా. మామూలుగా మొరింగా అంటారు. ఇవాళ ఇంటర్నేషనల్ ఫేమస్ అమ్మ. యూఎస్లో కానీ వెస్ట్రన్ కంట్రీస్లో కానీ ఈ మొరింగా క్యాప్సిల్ అనేది చాలా అంటే చాలా ఫేమస్ అయిందనమాట. రకరకాల రూపాయల్లో వాడుతున్నారు. ఈ మొరింగా లీఫ్ పౌడర్ అనేది మన జల్లీల్లోని తర్వాత ఈ స్వీట్స్ ఉంటాయి కదమ్మా, స్వీట్స్లో కూడా చాలామంది వాడేస్తున్నారు. ఇది అద్భుతమైన మూలిక కాబట్టి దీంట్లో హయ్యెస్ట్ కాల్షియము, మెగ్నీషియము అన్ని రకాలు ఉంటాయమ్మా. ఆల్మోస్ట్ ఒక 100-120 మినరల్స్ ఉంటాయి, ఒకటి రెండు కాదు. చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాంట్ మొరింగా. కానీ ఇది చాలామంది తెలియక ముదరాకు కూడా తీస్తున్నారమ్మా. అలా తీయకూడదు. ఓన్లీ చివర్లో ఈ సుత ఏదైతే టెండర్ లీవ్స్ ఉన్నాయో ఇక్కడ దాకా తీసుకోవాలన్నమాట. తీసుకుని వీటిని ఈ లేతది తీసుకుని జ్యూస్ కూడా తాగొచ్చమ్మా. తాగలిగితే పసిరివాసన వస్తుంది బాగా. చాలా వేడి చేస్తుంది. కాకపోతే వేడి శరీరాలు చెక్ చేసుకుని జాగ్రత్తగా వాడుకోవాలి. లేదంటే కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు, ఇలాంటి తలపోటు, ఇలాంటి మైగ్రేన్ ఇలాంటివి రావడానికి అవకాశం ఉందమ్మా. వాళ్ళ బాడీ తత్వాన్ని అర్థం చేసుకుని తీసుకోవాలి. ఇది మూలిగ్గా తినమంటే ఒక మందుగా తినరు కాబట్టి మనకి ఏం చేశారంటే ఆషాఢ మాసంలో కంపల్సరీగా తెలగపిండి, మునగాకు 2 సార్లు అయినా తినమని మనకి ఒక రూల్ పెట్టారమ్మ పూర్వం. ఎందుకంటే దీన్ని పప్పులో వాడుకోవచ్చు, మునగాకు తెలగపిండి వండుకోవచ్చు. మనం తోటకూర ఇవన్నీ ఎలా వండుకుంటున్నాం అలా కూడా వండుకోవచ్చమ్మా. కొంచెం పసిరి వాసన వస్తుంది. మెడిసిన్గా తినాలనుకున్నప్పుడు తింటామే. పసరే చాలామంది తాగుతున్నారమ్మా. దీని రసం, ఇది టెండర్ లీవ్స్ యొక్క రసాన్ని ఈ మొత్తం కాడతోటి సహా తీసుకొచ్చమ్మా. దీన్ని లేతగా ఉన్నదైతే తీసుకుని ముక్కలు చేసుకుని మిక్సీలో వేసి కొట్టేసుకుని కొద్దిగా సాయంత్రం వేసుకుని తాగితే కనుక ఒక 10 గ్రామ్స్ సరిపోతుందమ్మా. 10 ml నుంచి బాగా లావుగా హైటు అన్నీ ఉండి 100, 120, 110 కేజీలు ఉన్నవాళ్ళు కూడా దీన్ని రోజు ఒక 30 ml తాగితే వాళ్ళది వాత శరీరం వల్లే బరువు పెరగటం అనేది జరుగుతుంది. అందుకు దీన్ని తీసుకుంటే కనుక ఒబెసిటీ తగ్గటానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. మేజర్ బెనిఫిట్స్ ఏమంటే మన బాడీకి? మేజర్ బెనిఫిట్స్ అంటే పిల్లల గ్రోత్ బాగోలేదు, మినరల్ డెఫిషియన్సీ ఉంది, వాళ్ళకి బౌలెగ్స్ ఉన్నాయి, లేకపోతే కాళ్ళు వంకర వస్తున్నాయి, తల పొడవుగా పెరిగిపోతుంది అనుకున్నప్పుడు కాల్షియం కోసం దీన్ని వాడుకోవచ్చమ్మా. ఇది వాడడం వల్ల ఏమవుతుందంటే పిల్లల ఎముకలు విపరీతమైన స్టామినా వస్తుంది, చాలా గట్టిపడతాయి. గట్టిపడి ఈ మినరల్ డెఫిషియన్సీ అనేది లేకుండా చేసి, మినరల్ డెఫిషియన్సీ వల్ల ఏ గ్రోత్ అయితే ఆ బాడీలో తగ్గుతుందో అది నార్మల్ చేసేటంత అద్భుతమైన గుణం మొరింగాలో ఉందమ్మా. దీని విత్తనం, దీని కాయ, దీని వేరు, దీని బార్కు అన్నీ కూడా మెడిసిన్స్లో ఉపయోగపడతాయమ్మా. మేము వాతానికి ఏదైతే ట్యాబ్లెట్స్ చేస్తామో ఆ వాతానికి సంబంధించిన ట్యాబ్లెట్లు దీని బార్కు తీసామా, పైన తోలు చెట్టుది, దాంట్లోంచి రసం తీసి ఆ రసంలో నూరతాం. నూరటం వల్ల వాత వ్యాధులు కూడా, ఇది వేడి కదా, అతి వేడి వల్ల ఆ వాత వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా ఆ బార్క్ యొక్క తాట పేస్ట్ రాసుకుంటే మైగ్రేన్ తగ్గుతుంది. వాతం ఎక్కడైతే ఉందో మీకు మోకాళ్ళ నొప్పులు, మోక చేతుల నొప్పులు, భుజాల నొప్పులు, ఇటువంటి వాళ్ళు ఆ బార్కుని పేస్ట్గా చేసుకుని కాస్త ఆముదం కలుపుకుని దాన్ని వేడి చేసి పట్టు కింద వేసుకున్నా కూడా తగ్గుతాయండి. సేమ్ అదే విధంగా కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఆకు కూడా కట్టుకోవాలి. ఆకు కూడా ఆముదంలో అలా చేయటం వల్ల కానీ నెయ్యి కలిపితే ఇంకా మంచిదమ్మా. ఆముదం కొంత నెయ్యి కూడా కలపడం. ఎందుకంటే ఇందులో ఒకసారి నా దగ్గరికి ఒక కేసు వచ్చిందండి. ఆయన ఈ ఆకు కట్టేసి నిద్రపోయాడు. ఎందుకు మెలకు రాలేదో తెలీదు, మండిపోతుంది అనమాట. అతను ఎర్లీ మార్నింగ్ దాకా లేవలేదు. ఎందుకో మార్నింగ్ లేచాక అది బొబ్బలు వచ్చేసి కాలిపోయినట్టు అయిపోయింది. అతను మొత్తం మాంసం లేకుండా ఉత్తి బోనే మిగిలిందమ్మా. ఒక 2 నెలల తర్వాత తినేసింది మొత్తం మాంసం అంతా. అతను మన దగ్గరికి వస్తే మనం ఏ మెడిసిన్స్ ఇచ్చి మళ్ళీ దాన్ని అంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకేంటంటే వేడి రాగానే తీసేయాలి దీన్ని. ఇది తెలియకుండా మునగాకు కడితే వాత నొప్పులు తగ్గుతాయని కట్టేసి వదిలేస్తే కనుక వేడి శరీరంలో అయితే అందరికీ అలా వస్తుందని కాదు. వేడి శరీరం ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆ మాంసం అక్కడ ఉడికిపోయి చర్మం అంతా పాడైపోయి ఎక్కువసేపు పెట్టినా ప్రమాదం అనమాట. అందుకు ఇటువంటివి వాడుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుని వాడుకోవాలి. అలాగే ఈ గింజ నుంచి తీసిన ఆయిల్ చాలా అంటే చాలా బలం అమ్మ, అంత ఇంత కాదు. దాన్ని ఫేషియల్ క్రీముల్లో అన్ని క్రీముల్లో వాడతారు. ఎందుకంటే బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్ ఆయిల్ మొరింగా సీడ్ నుంచి వచ్చిన ఆయిల్. ఆ ఆయిల్ అనేక బ్యూటీ ప్రోడక్ట్లలో కలిపి అది ఫేస్కి రాసుకోవడం వల్ల ఫేస్లో చనిపోయిన డెడ్ సెల్స్ బయటకు పోయి
కొత్త సెల్స్ పుట్టడానికి మొరింగా ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే. అదేవిధంగా దాని యొక్క ఆయిల్ తీసిన తర్వాత కేక్ ఉంటుంది కదా, ఆ కేక్ని మనం చెరువుల్లో వాడుకోవచ్చు. చెరువులో నీరు కల్మషం అయిందనుకోండి, ఇప్పుడు రేయిల చెరువులు ఉన్నాయి, చేపల చెరువులు ఉన్నాయి, అందులో బ్యాక్టీరియా ఎక్కువైపోయి ఆక్సిజన్ డెఫిషియన్సీ వస్తుంది. అటువంటిప్పుడు ఈ మొరింగా కేక్ని కనుక వేస్తే ఆ బ్యాక్టీరియా తగ్గి ఆక్సిజన్ అనేది పెరిగి వాటర్లో ఆక్సిజన్ మిగిలిన ప్రాణులకి ఆక్సిజన్ అంది ఏదైతే ఆక్సిజన్ డెఫిషియన్సీ వల్ల చెరువుల్లో వచ్చిన ప్రాబ్లం ఉందో అది తగ్గడానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మనకి కాలువలు వదిలిన కొత్తలో బురద నీళ్ళు వస్తాయి కదమ్మా, ఆ నీళ్ళల్లో ఈ కేక్ కనుక కాస్త కలిపితే ఆ నీళ్లు మడ్డంతా అడుక్కు దిగిపోయి ఫ్రెష్ వాటర్ పైకి తేరు సెపరేట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఈ ఏదైతే సీడ్లో కేక్లో ఉన్న మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఆ కేక్ని మనం షుగర్ కలుపుకొని తినొచ్చమ్మా, బలానికి కూడా లేహ్యాల్లో కలుపుకోవచ్చు. అదేవిధంగా అదిని ఏదైనా కొద్దిగా నెయ్యి తేనె లాంటిది కానీ చక్కెర కానీ బెల్లం కానీ కలుపుకుని రోజు అంత తింటే మీకు మినరల్స్ అనేక మినరల్స్ అనమాట, నియర్లీ 100 పైన మినరల్స్ ఉంటాయి ఇందులో, అంత బాగా పనిచేస్తుంది. చెట్టు మొత్తం కూడా ఆకు దగ్గర నుండి వేరు వరకు అన్నీ కూడా అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్, చాలా ఈజీగా అన్ని చోట్ల దొరికేది, అందరూ చక్కగా ఉపయోగించుకునేది మొరింగా, మునగ చెట్టు. అదేంటి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.